యువకులందరికీ కూడా నిరుద్యోగ యువతకు నెలకు 4,000 రూపాయల భృతి ఇస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ ప్రకటించిన అభయహస్తం మేనిఫెస్టోలో కూడా యువ వికాసం అనే క్యాప్షన్ పెట్టి దాంట్లో కూడా నిరుద్యోగ యువతకు 4,000 రూపాయల భృతి ఇస్తామని చెప్పారు. కానీ నిండు శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రులు చెప్తారు మేము అసలు హామీని ఇవ్వలేదు అని. ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఉండదు. కాంగ్రెస్ పార్టీ ప్రకటనలను చూసి, కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రకటనలను చూసి, కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టోను చూసి, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో చేసిన ప్రచారాన్ని నమ్మి మెరుగైన సంక్షేమ పథకాలు, మెరుగైన అభివృద్ధి జరుగుతుందేమని ఆశపడి ప్రజలు ఓటేసి గెలిపిస్తే ఇప్పుడు ఆ ప్రజలకే మొండి చేయి ఈ ప్రభుత్వం చూపిస్తున్నది. ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం పైన కానీ, ఏ ఒక్క సంక్షేమ పథకం పైన కానీ ఈ రోజు వరకు కూడా స్పష్టత ఇవ్వడం లేదు. రుణమాఫీ చేస్తాం, ఫలానా రోజు నుంచి చేస్తాం, రైతు బంధు చేస్తాం, ఈ రోజు లోపల పూర్తి చేస్తాం, గృహలక్ష్మి ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం, ఈ రోజు వరకు ఇస్తాం, లేకుంటే మహాలక్ష్మి పథకాన్ని ఫలానా నెల నుంచి అమలు చేస్తాం. ఏ ఒక్క పథకం పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చే ప్రయత్నం చేయడం లేదు. పైపెచ్చు అప్పుడే తొందరపడుతున్నారు. భారత రాష్ట్ర సమితి అప్పుడే తొందరపడుతున్నది, అధికారాన్ని కోల్పోయిన అక్కస్తో మాట్లాడుతున్నారని మమ్మల్ని అంటున్నారు. మేము కాదు కదా తేదీలను ఫిక్స్ చేసింది. డిసెంబర్ 9న రైతు